రేవంత్‌కి ధైర్యం చాలట్లేదు గానీ, హైకోర్ట్‌కి మాత్రం ధైర్యం ఉంది. సలకం చెరువు ఏదైతే పాత బస్తీలో కబ్జా జేసేసి దాంట్లో విద్యా సంస్థ కట్టేసి, అదేమంటే ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి గాబట్టి, ఈ ఏడాదొద్దు, ఈ ఏడాదొద్దు అంటూ ఎప్పటికప్పుడు దాన్ని కూలనీయకుండా, కూల్చనీయకుండా హైడ్రాని అడ్డుపడుతుంటే, పెద్ద పెద్ద గంభీర ఉపన్యాసాలు చేసే హైడ్రా అక్కడొచ్చేటప్పటికి బొక్కబోర్లా పడితే, జాతినుద్దేశించి ప్రసంగాలు చేసే రేవంత్ రెడ్డి అక్కడ మాత్రం ఏమీ చేయలేని అసమర్థతతో నిలబడిపోతే, ఇప్పుడు హైకోర్టు నిలదీసింది, నిగ్గతీసింది, అన్ని ప్రభుత్వ శాఖలకి నోటీసులిచ్చింది. విద్యాశాఖను అసలు మీరు ఎట్లా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. కార్పొరేషన్ మీరు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. హైడ్రా ఏం చేస్తుందో ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. కోర్టు దాని వ్యవహారం అయితే తేల్చడానికే సిద్ధంగా ఉంది. కాపోతే వీళ్ళు చెప్పేదేంటంటే, ఈ ఏడాది 10థ్ క్లాస్‌కి మేము అడ్మిషన్‌లు ఇవ్వలేదు. లేపోతే వచ్చే ఏడాది 9థ్ ఇట్లా ఒక 5, 6 ఏళ్ల తర్వాత అప్పుడు కూలుస్తామని చెప్పేటటువంటి ఒక నాటకాన్ని నడిపిస్తున్నటువంటి వేళ హైకోర్టు ఏం చెప్తుందో ఫైనల్ జడ్జిమెంట్ చూడాల్సి ఉంది.